చిన్న గ్రామం అది. ఆ గ్రామం చివరన ఒక పాత చెరువు ఉండేది. ప్రతి సాయంత్రం పిల్లలందరూ అక్కడికి వెళ్లి ఆడుకుంటారు. ఆ పిల్లలలో రాము కూడా ఒకడు. రాము చాలా సాదాసీదా పిల్లాడు. అతనికి పెద్ద పెద్ద ఆటబొమ్మలు లేవు, కాని ఊహాశక్తి మాత్రం అపారం. ఒకరోజు రాము చెరువు అంచున కూర్చొని నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తున్నాడు. నీటిలో అలలు వచ్చి అతని ముఖాన్ని వంకరగా చూపించాయి. రాము నవ్వాడు. అదే సమయంలో పక్కన ఉన్న మామిడి చెట్టులో నుంచి ఒక చిన్న పక్షి కింద పడింది. రెక్కకు చిన్న గాయం అయింది. రాము వెంటనే దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. తన చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని ఆకులతో చిన్న గూడు చేశాడు. కొన్ని రోజులు రాము ఆ పక్షిని చూసుకున్నాడు. ప్రతిరోజూ స్కూల్ నుంచి వచ్చాక ముందుగా చెరువు దగ్గరకే వెళ్ళేవాడు. పక్షి మెల్లగా కోలుకుంది.